శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారము మాంస భక్షణ, మనందరం మాంసాహారము అనుకుంటున్నాం, అది కాదు మాంస భక్షణ అని అలాంటి పదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలా పత్రిజీ ద్వారా తెలుసుకున్న వారందరూ కూడా శాకాహారులుగా మారి వారి జీవన విధానాన్ని మార్చుకున్నటువంటి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు సిద్దిపేట పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు మహేష్ గారు. వారు టీచర్గా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి చక్కని యాంకరింగ్ చేసేటువంటి అద్భుతమైన మాస్టర్ మహేష్ గారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత, మాంసాహారం వల్ల నష్టాలు తెలుసుకుందాం. నమస్కారం మహేష్ గారు. మహేష్ గారు, మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? నేను 2007 జనవరి సంక్రాంతి సెలవులు, అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా ఊర్లో భీమేశ్వర ప్రసాద్ సార్ అని ఇక్కడి నుంచే వచ్చారు. వచ్చి మా హై స్కూల్లో ఒక క్లాస్ చెప్తున్నారు. నేను బాగా మంచిగా మాంసం తిని అప్పుడు ఈడ ఏదో యోగా నాట అని చెప్పి చూద్దామని పోతున్నా ఒక పిల్లవాళ్ళ. పోయి అది అయిపోతుంది ప్రోగ్రాము. అప్పటికి వాళ్ళు ఛాయ్లు ఇచ్చారు, బిస్కెట్లు ఇచ్చారు. ఛాయ్ బిస్కెట్లు తిని వచ్చిన తర్వాత మా ఊర్లో అన్న వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు. మెడిటేషన్ క్లాసులు చేస్తుంటే పోయాను. అక్కడ సెంటర్ ఉంటే పోయి చేస్తూ ఉంటే ఏదో చూద్దాం ఇది ఏంటిదో యోగా అనే ఒక పదం అయితే నాకు బాగా ఇష్టం. చేస్తూ చేస్తూ ఆటోమేటిక్గా నాకు మాంసం మానడం అనేటువంటిది మెల్లిమెల్లిగా మానడం అయిపోయింది. ఒకసారి మేము యాదవ్స్ అంటే గొల్లోళ్ళు అంటాం మా ఊర్లలో. మాకు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పటికి కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పల్లెటూరులో ఉంటాం. మాది తొగుట. పెద్ద పండుగ అంటారు మా ఊర్లలో, బీరప్ప పండుగ అంటారు. ఆ రోజు అందరూ యాదవులు 100 కుటుంబాల పైన ఉంటాయి. పండుగ అయిన తర్వాత గావు బట్టుడు అంటారు. ఆ గావు బట్టి మొత్తం ఇంటికొక్క యాటను మొత్తం పట 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 నరికేసుకుంటా పెద్ద రాసేసారు కుప్ప. నాకు గిర్రం తిరిగిపోయింది. అప్పుడే నాకు కడుపుల నుంచి పేగులు దేవి బయట పడ్డట్టుగా. ఇది 2007 ఏప్రిల్. మీరు మారిన తర్వాత 2007 ఏప్రిల్. ఏంది పరిస్థితి అని చెప్పేసి నాకు అసలు దుఃఖం ఆగలే. నేను ఇంత ఘోరంగా ఉన్నది ఏంది పరిస్థితి, ఇలాంటి దారుణమైన కుటుంబంలో జన్మించిన ఇంత దారుణమా అని చెప్పేసి అనిపించింది. నాకు చెలించిపోయిన ఆ పండుగ కాడికి పోలే, ఇక అది చూసి పోలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కటింగ్లు జరుగుతున్నా కానీ, అంటే ఎక్కడ జంతు బలులు జరుగుతున్నా కానీ అక్కడికి వెళ్ళేది కాదు. దానికి ఉదాహరణ ఏంటంటే 2012లో మా అన్న మ్యారేజ్ జరిగింది. 2012 డిసెంబర్లో మ్యారేజ్ పనులన్నీ చేశాను. అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా. మ్యారేజ్ పనులన్నీ చేసి అక్కడ పెళ్ళేమో టెంపుల్లో చేసిరు, రాంపూర్ కోటిలింగేశ్వర టెంపుల్ అని. అక్కడ వెజిటేరియన్ పెట్టిరు. నా ఫ్రెండ్స్ని అందరిని పిలిచిన అందరు వచ్చారు. డిన్నర్ ఏమో ఇంటి దగ్గర పెట్టిరు, మాంసం పెట్టిరు. గొల్లొల్లం కదా, మాకు ఇన్ని ఉన్నాయి, ఇంత కోసుకోవాలి, మేము ఇంత అని చూపించుకోవాలని అని మాయే కాబట్టి ఇష్టం వచ్చినంత ఓసుడు పెట్టుడు. నేనేం చేసిన అంటే పనులన్నీ వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోపోయి పడుకున్నా. నాకు అక్కడికి వెళ్ళబుద్ధి కాలే. మా అన్న వదిన అందరూ ప్రోగ్రామ్ అయిపోయి రిసెప్షన్ స్టేజ్ మీకు దిగినాక మళ్ళీ నిద్రలకి లేచి వచ్చిన. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఇక జంతు బాలుడు ఎక్కడ ఉంటే అక్కడికి పోను. ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోయింది, వీడు ఎక్కడ ఉంటే అక్కడికి రాడు, జంతు బాలు ఉన్న దగ్గరికి, మాంసం ఉన్న దగ్గరికి రాడు అని అర్థమైపోయింది. మరియు చిన్ననాటి నుండి అలాంటి కుటుంబంలోనే జన్మించారు, అవన్నీ చిన్ననాటి నుండి చూశారు. సో అది మీకు ఎలా అనిపించేది చిన్నప్పుడు? అసలు చిన్నప్పుడు ఇవన్నీ తెలియదు. ఎందుకంటే మాంసం తినడం అనేటువంటిది ఒక ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు. వాస్తవానికి అలా ట్యూన్ చేశారు. అంటే మేము చిన్నప్పుడు మాకు మంద అంటారు, గొర్రెల మంద. రాత్రి ఎండాకాలంలో గొర్రెల మందలు తోలుతారు చేన్ల దగ్గర, చేన్లు తీసేసిన తర్వాత. ఆ మందల దగ్గర నెలకొకసారన్నా దావత్ చేసేటోళ్ళు. యాట కోసి దొప్పలు అంటారు. దొప్పలు అంటే మంచిగా ఈ మోతుకాకులు తెచ్చి వాటిని కుట్టి దాంట్లో మాంసం, వండిన మాంసం వేసుకొని కళ్ళు దావుకుంటూ తినేటువంటి సంస్కృతి ఉండేది అన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు కూడా ఉందా? ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా? ఇప్పుడు వాస్తవానికి ఊర్లలో, అంటే మా ఊరు విషయానికి ఇంకా వేరే దగ్గర చూసినా కూడా తినడం అనేది నడుస్తుంది. అయితే ఇది తినడం కరెక్ట్ కాదు అని ఎప్పుడు అర్థమైందంటే, నేను కొంచెం నా చదువు పెరుగుతూ వచ్చింది. ఒక స్థాయిలో ఎట్లా అయిపోయిందంటే, నేను గొర్రెల కాడికే పోవాలి, గొర్రెలనే కాయాలి అని పెట్టుకున్నారు.
మా ఇంట్లో వాళ్ళంతా మన వంశ పారంపర్యంగా వచ్చింది కాబట్టి అది కాయాలి. అంటే నేను నా 9th అయిపోవడంతోనే బలవంతంగా టీసీ తీసుకొని వచ్చి ఒక హాస్టల్లో జాయిన్ అయినా సిద్దిపేట దగ్గర. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ దొరికిండు సతీష్ అని. వాడు పేపర్ రాగానే బుద్ధుని గురించి కనబడితే ఆ బుద్ధుని ఫోటో అది కట్ చేసి ఆవిడ అప్పటికే భవదీత ధ్యానం అని చేస్తున్నాడు, ప్లస్ వెజిటేరియన్. అప్పుడు నాకు ఒక తోడు దొరికింది. ఆ తర్వాత 9వ తరగతిలో తర్వాత 10th క్లాస్ మళ్ళీ కొన్ని కారణాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ ఇంటికి రావడం. అప్పటికి మా ఊర్లో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఒక పెద్ద టీం అవ్వడం జరిగింది. సో నేను యాక్చువల్గా ఈ వెజిటేరియన్కి వచ్చిన తర్వాత ఆలోచనలు పూర్తిగా మారిపోయినాయి అన్నట్టు. నేను ఎవరితోనైనా ఫైటింగ్ చేస్తే వాడన్నా చావాలి నేనన్నా చావాలి అనే విధంగా ఉంటుండే. మాంసాహారం తిన్నప్పుడు నేను వెజిటేరియన్ కన్వర్ట్ అయిపోయిందట. అసలు ఫైటింగ్ ఎందుకు వాంతోని వేస్ట్గా, చిన్న చిన్న విషయాలకి ఫైటింగ్ చేసుకోవడం ఇప్పటికీ అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద గొడవలు అవుతున్నాయి ఎందుకు అని అనిపిస్తుంటుంది అన్నట్టు. నేను మెల్లిమెల్లిగా మారుతూ వస్తూ ఇంకా కొన్ని పుస్తకాలు చదువుతూ నేను సొంతంగా అబ్జర్వేషన్ చేస్తూ అనుభవాలతో పెంచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అనిపించింది అన్నట్టు. జంతువులను చూస్తూ ఉంటాం మామూలుగా, మా వృత్తిపరంగా మా కుల వృత్తిపరంగా చూస్తుంటే పొట్టేలను చూస్తుంటే అవి కొట్లాడితే ఎట్లా కొట్లాడతాయి అంటే అవి రక్తాలు గారి కింద పడిపోయేదాకా కొట్లాడుతూ ఉంటాయి. అంటే అవే గుణాలు మనిషిలో తిన్న వాళ్ళలో వచ్చినాయి అంటారా? 100% వచ్చాయి. అవి ఎలాంటివి ఉంటాయో అవే క్వాలిటీస్ 100%. అట్లాగే మనం ఎద్దులను చూస్తుంటాం. ఎద్దులు పొట్లాడినప్పుడు ఉరుకుతూ ఇమీడియట్గా ఒక ఎద్దు వెనక నుంచి వచ్చి పొడుస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎదురుంగా వచ్చి పోట్లాడుతూ ఉంటాయి. పోట్లాడి ఒక ఎద్దు కింద పడేంత వరకు కూడా అది పొడుస్తున్న బలమైన ఎద్దు బలహీనమైన ఎద్దును పొడుస్తూ ఉంటుంటుంది. రైట్, వండర్ఫుల్. కానీ అయితే మీరు చెప్పండి, మీరు ఇప్పుడు టీచింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి సరే చిన్నప్పుడు అలా జరిగింది, మారాలనిపించింది, ఓకే బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ అవగాహనతో శాకాహారమే ఎందుకు తీసుకోవాలి, మాంసాహారం ఎందుకు తీసుకోవద్దు, దానివల్ల నష్టాలు ఏంటివి, దీనివల్ల లాభాలు ఏంటివి? రైట్, శరీరానికి, మనస్సుకి, భావాలకి. రైట్. ఇప్పుడు ఒక ఉద్రేకమైనటువంటి భావాలు ఉన్నాయి మాంసం తిన్నప్పుడు. మాంసం మానేసిన తర్వాత శాంతపూరితమైనటువంటి ఆలోచనలోకి వచ్చేసినాం. అసలు తెలియకుండానే వచ్చేస్తున్నాం. ఎలా వస్తున్నాం అని అంటే మాంసం మానడం ద్వారా మనకు తెలియకుండానే ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనల నుంచి శాంతపూరితమైనటువంటి ఆలోచనలకు వచ్చినాం. ఈ చెట్టు చూస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, మనం ఇంత ప్రశాంతంగా కూర్చున్నాం. అదే ఒక క్రూర మృగం దగ్గర మనం కూర్చుంటే అక్కడ అసలు దగ్గర కూడా పోలేము. మాంసం తిన్నప్పుడు మనిషి లోపల ఆలోచనలు, పలకరిస్తే అతను పలకరించేటువంటి విధానము కానీ, ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానము కానీ చాలా ఉద్రేకపూరితంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకపోవడం కానీ వెజిటేరియన్గా మారిన తర్వాత అసలు కోపం అనేది దాదాపు తగ్గిపోతుంటుంది. కోపం రావడం సహజం, కానీ సందర్భ సహితంగా సన్నివేశపరంగా ఆ సమయం మట్టుకు వచ్చిపోవడం అదొక ప్రకృతి సహజం. కానీ ప్రకృతి సహజంగా వచ్చే కోపం వస్తుంది తప్ప ఈర్ష్య ద్వేషాలతో వచ్చేది ఉండదంట. 100% రాదు. రైట్. ఇప్పుడు శరీరం నిర్మాణము శాకాహారం కోసమే నిర్మాణం అయింది అంటారు కదా, దాని గురించి చెప్పండి. రైట్, శాకాహారం కోసమే నిర్మాణము అయింది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పంచభూతాలతోని శరీరం తయారైంది అని అంటూ ఉంటారు. అయితే నేను ఒక టీచర్ని కాబట్టి కొంచెం చదువుకున్నా కాబట్టి సైంటిఫికల్గా చెప్పాలంటే మా పిల్లలకి చెప్తూ ఉంటాయి ఎప్పుడు. దాదాపు ఇప్పుడు నాకు ప్రతి సంవత్సరము బ్యాచ్కి ఒక 2-3 శాకాహారులుగా మారుతుంటారు పిల్లలు. ప్రతి సంవత్సరం 9th 10th టీచ్ చేస్తుంటాను నేను. అయితే ఎందుకు అనంటే పంచభూతాలతో ఈ శరీరం ఎలా తయారైంది అనంటే బయట అగ్ని ఉంది, మన లోపల కూడా అగ్ని ఉంది. మన లోపల కూడా టెంపరేచరు సరైన పాలలో ఉంటేనే మన జీవనం సరిగ్గా సాగుతుంది. అట్లాగే బయట చలి ఉంది, మన లోపల కూడా చల్లదనం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే బయట స్పేస్ ఉంది, ఆకాశం. మన ఒక ఆటంకి ఒక అణువుకి మధ్య కూడా కొంత స్పేస్ ఉంది. కాబట్టి ప్రకృతి సహజంగా అగ్ని, నీరు, వాయువు మన బాడీ లోపల కూడా బయట ఈ భూమి పైన మోర్ దెన్ 70% వాటరే ఉంది. మన బాడీ లోపల కూడా ఎక్కువగా మనం సాలిడ్ కంటే లిక్విడ్ వాటర్ పర్సెంటేజే ఎక్కువ ఉంటుంది. మరి మనం కొంత సైంటిఫికల్గా వెళ్ళినప్పుడు ఈ శరీరము పంచభూతాలతో తయారైంది అనడానికి చాలా 100%గా మనం గమనించుకుంటే తెలుస్తూ ఉన్నది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఒక మనిషి శాకాహారిగా మారినప్పుడు ఆటోమేటిక్గా గమనించడం అనేటువంటిది ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఈ సేమ్ పంచభూత తత్వాలు జంతువులు కూడా ఉంటాయిగా? జంతువులు కూడా ఉంటాయి. ఇదే పంచభూతాల నుంచి జంతువులు కూడా ఉంటాయి. రైట్, సహజ సిద్ధంగా మంచి ప్రశ్న అడిగారు మీరు. సహజ సిద్ధంగా వాటికి కొంత ఉంటుంది. పులి ఉంటుంది. పులి సహజ సిద్ధంగా పులి కానీ సింహం కానీ
దాని యొక్క ప్రవృత్తి అయినా వృత్తి అయినా అది వేటాడడం. దానికి ఆకలేసినప్పుడు అంటే జంతువు యొక్క ఈ ప్రకృతి ధర్మంలో దాని యొక్క కోరలు, దాని పేగుల నిర్మాణం, దాని యొక్క జీవనం మొత్తం అరిగేటువంటి విధానం, తీసుకున్న ఆహారం అరిగే విధానం డిఫరెంట్గా ఉంది. మొత్తం అది మాంసాహారాన్ని అరిగించుకోవడానికి సరిపడా ఉంది. మనకు మాత్రం శాకాహారిక మాత్రమే ఉంది. అయితే అది ఆకలైనప్పుడు మాత్రమే వేటాడి తినగలుగుతుంది, మిగతా టైంలో దేని జోలికి పోదు. ఇప్పుడున్నటువంటి మానవుడి విధానం అంటే, నేను సోషల్ టీచర్ని కాబట్టి మాకు 8th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది, యూజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఉంటుంది. యూజింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అంటే అడవిని ఉపయోగించుకోవాలి, అట్లాగే అడవిని రక్షించాలి. అయితే మానవుడు ఈ భూమి మీద జీవించినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆఫ్రికా అడవుల్లో మానవ జీవితం మొదలయ్యింది అనేటువంటి చదువుకున్నప్పటి నుంచి మొదలు చూసుకుంటే కనుక, మానవుడు అడవుల్లోనే తన యొక్క జీవితం స్టార్ట్ అయింది. మానవుడికి సపరేట్గా ఇల్లు కానీ, సపరేట్గా ఒక షెల్టర్ కానీ ఏమీ లేదు. అంటే మా సబ్జెక్ట్ ప్రకారం చెప్పినా కూడా అడవుల్లో జంతువులతో పాటు, పక్షులతో పాటు, సరీసృపాలతో పాటు ఈ ప్రకృతి అడవితో పాటు కలిసి జీవించాడు, దేన్ని డిస్టర్బ్ చేయకుండా. ప్రకృతిలో జీవించడమే నిజమైన మన జీవన విధానం. ఎప్పుడైతే మనిషి తన ఆలోచన విధానం, అయితే మనిషి జంతువులను చంపడం తెలియదు. ఫస్ట్ ఆకులు తిన్నాడు, మామూలుగా కందమూలాలు తిన్నాడు. ఎందుకో వానికి నిప్పును కనుగొనడం అనేటువంటిది తెలిసిన తర్వాత, రాయిని రాపిడి చేస్తే నిప్పు వచ్చిన తర్వాత, ఒక చనిపోయిన జంతువును తీసుకొచ్చి దాన్ని కాల్చి తినడం తర్వాత దానికి అదేదో కొత్త రుచిని అనిపించింది. ఆ తర్వాత చంపి వేటాడడం, తినడం స్టార్ట్ చేసాడు. అప్పటి నుంచి మానవుడు మాంసం తినడం అనేటువంటి స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ప్రకృతి విధ్వంసం కూడా స్టార్ట్ అయింది. అంటే పూర్వం రోజుల్లో ఉన్నదంతా శాకాహారమే, ప్రకృతి సహజీవనంతోనే ఉండేవాళ్ళం ఉన్నది. అది మన పుస్తకాలలో కూడా ఉన్నది, సైంటిఫికల్గా చూసుకున్నా మహర్షులు కూడా మనకు బోధించింది అదే కదా. అదే ఇప్పుడు మనము అబ్జర్వ్ చేసినా కూడా మనకు తెలుస్తుంది. కానీ మానవుడు మాంసం తినడం గ్యాప్ ఇవ్వడం లేదు కాబట్టి గమనించడం అనేటువంటిది జరగటం లేదు. మరి మీరు సరే అందరూ శాకాహారులుగా మారాలని చెప్పినప్పుడు, అందరూ శాకాహారులుగా మారారనుకోండి ప్రపంచం అంతా, మరి జంతువులు విచ్చలవిడిగా పెరిగిపోతాయి, అది ప్రమాదం కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఇచ్చేటువంటి సమాధానం, ప్రకృతిని విధ్వంసం చేసింది మనం. ఇప్పుడు ఫారెస్ట్ ఈజ్ ద హోమ్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అంటారు. ఇప్పుడు వైల్డ్ ఎనిమల్స్ అండి ఎక్కడికి వస్తున్నాయి సార్? మొత్తం ఇళ్లలోకి వచ్చి విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు? వాటి యొక్క హోమ్ని మనం విధ్వంసం చేసినాం, అవి వచ్చి మన హోమ్స్ వైపు వస్తున్నాయి. మరి వాటి హోమ్స్ని మనం విధ్వంసం చేయకపోతే, వాటి ప్లేస్లో వాటి ఉన్నప్పుడు అవి మన వైపు రావాల్సినటువంటి అవసరం వాటికి లేదు. ఎగ్జాంపుల్, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక కోతి వస్తే కోతులు ఆడించేటువంటి వాళ్ళు పట్టుకొని వస్తే మేము పిల్లలమంతా దాని వెనుకబడి పరిగెత్తేటోళ్ళం. ఆ కోతిలోళ్ళు మళ్ళీ ఊరు తిరిగి అడుక్కొని పోయేదాకా దాని వెనుక పరిగెత్తేటోళ్ళం. మరి ఇప్పుడు కోతుల పరిస్థితి చూస్తే ఇలా కరుస్తున్నాయి మీద పడి, ఊర్లలో మీద పడి. మా స్కూల్లో కూడా వాటి నివాసాన్ని ఇబ్బంది కలిగించాం, విధ్వంసం చేసినాం, పూర్తిగా ఏం లేకుండా చేసినాం. ఓకే, విధ్వంసం చేస్తేనే అలా ఇబ్బంది కలిగిస్తే మనం తినకపోతే పెరిగిపోతాయి కదా అంటారు. ఎట్లా పెరుగుతున్నాయి అవి? ఎగ్జాంపుల్, ఒక కోతి 10 సంవత్సరాలు బతుకుతుందా? అంతకంటే ఎక్కువ బతకలేదు. మరి మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు? 100 సంవత్సరాలు అంటున్నాం. పోనీ ఇప్పుడున్న పరిస్థితులలో 60 సంవత్సరాలు అనుకోండి. మరి అది 10 సంవత్సరాలలో పుడుతుంది, చనిపోతుంది కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? మనం కామన్ సెన్స్ తో ఆలోచించగలిగితే కనుక, పోనీ ఒక కుక్క తీసుకోండి, బతకగలుగుతుందా మనిషి అన్ని సంవత్సరాలు? బతకలేదు కదా. మనం కామన్ సెన్స్ తో ఆలోచించినప్పుడు ఈ మాట ఎవరు కూడా మాట్లాడరు. అదే కుక్కను జాగ్రత్తగా పెంచుతారు. కుక్కను ఒక మన ఇంట్లో ఒక జంతువు అంటే సాధుకపు జంతువుగా సాదుతున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అది కరవదు అని చెప్పి మనం సాధు జంతువు అని చూస్తున్నాం. మరి మిగతా అన్నీ కూడా అలాగే ఉండే ఒకప్పుడు. మనం తినేటివి కూడా సాధు జంతువులే. ఇప్పుడు మేక అది మేక మనతో పోట్లాడలేదు కాబట్టి ఏమనదు. ఆవు ఏమనదు, అది కూడా సాధు జంతువు. ఇప్పుడు ఆవులను కూడా పూర్తిగా మొత్తం విధ్వంసం చేసిరు. అంటే కుక్క, పిల్లి ఇవి మాత్రమే సాధు జంతువులు అనుకొని పెంచుతున్నారు. మనం తినేటివి కూడా సాధు జంతువులే. వండర్ఫుల్ చెప్పారు, అల్టిమేట్ విషయాలు చెప్పారు. శాకాహారం వల్ల మరిన్ని లాభాలు ఏంటివి, తర్వాత నష్టాలు ఏంటివి మాంసాహారం వల్ల చెప్తారు? రైట్. శాకాహారం అన్నిటికంటే ఉత్తమమైన ఆహారము అనేటువంటిది మన పురాతనమైనటువంటి భారతీయ సంప్రదాయం. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఒకప్పుడు శాకాహార దేశం అంటేనే భారతదేశం. తర్వాత ఫారినర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, మొఘల్స్,
వచ్చిన తర్వాత ఈ దేశంలో మన కల్చర్ విధ్వంసం అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కల్చరే మాంసాహారమే గొప్పదని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కల్చర్తో మనం పూర్తిగా అనారోగ్య పరిస్థితులు, ఎపిడమిక్ డిసీజెస్, అంటువ్యాధులు అనేటువంటివి బాగా అయిపోయినాయి ఈ భారతదేశం లోపల. ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగినాయి. అంటే అప్పుడు వాళ్ళు సెట్ చేసిన కల్చర్ని ఇప్పుడు మా కల్చర్ అంటూ ఓన్ చేసుకున్నారు. ఇది ఒక్క విషయంలో. ఎస్, మిగతా అన్నీ పోయినా సరే ఈ కల్చర్ని ఓన్ చేసుకొని అన్ని కల్చర్లుగా మారిపోయింది. ఎస్, కానీ ఇష్టం కాబట్టి మిగతా అన్నీ పోయినాయి. అయితే మనకు మామూలుగా ప్రోటీన్ అంటారు. ప్రోటీన్లో మాంసకృతులు అంటారు. మాంసకృతులు కావాలి మనిషికి, శరీరానికి అన్నీ కావాలి అంటారు. మాంసకృతులు లిస్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో చేపలు, ఎగ్గు ప్లస్ మాంసము, పాలు, పప్పులు, క్యారెట్ అన్నీ ఇస్తారు. ఇచ్చినప్పుడు నాన్ వెజిటేరియన్ లిస్ట్ కంటే వెజిటేరియన్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్స్లలో. కానీ మానవుడు ఏం చేస్తుండంటే వెరైటీగా ఉండాలి, గొప్పగా ఉండాలి, మేము ఈ దిన్నం ఇవ్వాలా అని చెప్పుకునేటట్టు ఉండాలని చెప్పేసి ఈ వెజిటేరియన్ లిస్ట్ ఇంత ఎక్కువ ఉన్న వాటిని వదిలిపెట్టి ఒక్కటే ఆ చేపనో లేకపోతే ఆ చికెనో మటనో పట్టుకొని అదే ప్రోటీన్ అనేటువంటి స్థాయికి వచ్చేసింది ఈరోజు. అంటే ఇప్పుడు మాంసకృతులు అనేటప్పటికీ అది మాంసంలోనే, జంతు మాంసంలోనే వస్తుందన్న ఒక భ్రమ కూడా అయి ఉంటుంది అంటారా? ఆ భ్రమ కూడా వచ్చింది. అంతే కదా, మాంసకృతులు అనేటప్పటికి అందులోనే ఉంటుందేమో భ్రమ. అట్లా తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే అండా కావో, పొద్దున అడ్వర్టైజ్మెంట్ టీవీ ఆన్ చేయగానే అండా కావో అని వస్తుంది. అది ఏది సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. అండా కావో, శక్తిగా ఉండు అని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అంటే అంత గొప్పలే చెప్తురు, అది కంపల్సరీ మనం తినాలి, అది గొప్పదే అయి ఉంటుంది. తినని వాళ్ళు ఆరోగ్యంగా లేరా? చాలా మంది తినే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం కదా, మీరు శాకాహారి నేను శాకాహారి, ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం కదా 100%. ఇప్పుడు మా స్టాఫ్లో మా ఫ్రెండ్స్ సర్కిల్లో అడుగుతుంటారు, ఏందన్నా నువ్వు ఏం సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావే అంటారు. ఏం సీక్రెట్ పోయి రెండే చెప్తా, ఒకటి మాంసం మాని, రెండోది మద్యం మాని. నీవు నా లెక్క స్లిమ్ ఉండకపోతే అప్పుడు చెప్తా 3 నెలలు కరెక్ట్గా 6 నెలలు పూర్తిగా మానేయి. నీకు మార్పు అనిపిస్తేనేమో మానేయి పూర్తిగా, మార్పు అనిపించకపోతే మానేయకు అని చెప్తా. అబ్బా జర కష్టమన్నా అంటారు. ఎస్, ఓకే. ఇప్పుడు జంతు బలుల వలన పర్యావరణానికి కలిగే నష్టాలు ఏంటి అంటారు? జంతు బలుల వలన 100% పర్యావరణానికి నష్టమే. అంటే మనకు తెలిసినటువంటి కొద్దిపాటి జ్ఞానం ప్రకారము జంతువులు ప్రకృతి విపత్తులను ఈజీగా పసిగెట్టగలుగుతాయి. అట్లాగే ఒక ఆవుని తీసుకుంటే ఆవు కానీ లేకపోతే పశువుల కాపరి ఎవరైనా, మేము మా పల్లెటూరు యొక్క కల్చర్ ప్రకారం పశువుల కాపరికి క్యాన్సర్ వచ్చినట్టుగా, హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఒకరిని చూపించండి. నాకు తెలిసి అయితే లేరు మా పల్లెటూర్లలో. ఇవి కల్తీ ఫుడ్ దీనికి ఇట్లా వస్తుండొచ్చు ఇప్పుడు, కానీ ఎవరు లేరు. ఎందుకంటే ఒక ఆవు తన ఒక ముక్కు రంధ్రం ద్వారా మంచి గాలిని వదులుతూ చెడు గాలిని ఇంకో ముక్కు రంధ్రం ద్వారా పీల్చుకొని అది ఫిల్టర్ చేసి బయటికి మంచి గాలిని పంపిస్తుంది. మనం వదిలిందంతా తీసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసి ఇస్తుంది. అందుకనే ఆవు అతి పవిత్రమైనటువంటి జంతువుగా చెప్తాం. ఇప్పుడు ఆవులు మన డిసీజెస్ని కూడా తీసుకుంటాయి, క్యూర్ చేస్తాయి అని కూడా ప్రూవ్ అయింది. అదే కాదు, ఇప్పుడు అన్ని జంతువులు, గొర్రెలు కూడా ఏవైనా మన చేతులతో పెంచిన ప్రతి జంతువు మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతని ఇస్తాయి అనేది ప్రూవ్ అయింది. 100% ప్రూవ్. అయితే ఇంకోటి లాజిక్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ వాదిస్తారు అన్నట్టు, మేక తినాలే భయ మంచిది అంటారు. మేక ఎందుకు తినాలని నేనన్నా. మేక ఎందుకు తినాలంటే మేక దానికి అన్ని తెలుసు, ఏడాడ ఏ మంచి మూలికలు ఉంటాయి, ఏ చెట్లు ఉంటాయో తెలుసు. అది కొండలు గుట్టలు అన్నీ తిరిగి వచ్చి మంచి తిని వస్తుంది. అందుకనే అది ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎవరు నీ పిచ్చి గదేం మాటలే అన్న. అది కొండలు ఎక్కుతుంది. ఎలా ఎక్కుతుంది? అది మంచి మూలికలు తినేటువంటి ఆహారంలో ఉన్న దాని ఎక్కే శక్తి. ఆ ఆకులు నువ్వు డైరెక్ట్గా తింటే అట్లా అవుతావు కదా, నువ్వు దాన్ని తింటే మంచం ఎక్కుతున్నావు, అనవసరంగా హాస్పిటల్ పోతున్నావు కదా. మరి ఆ ఆకులు తినే మేక కొండలు ఎక్కుతున్నది, దాన్ని తినేటువంటి మాంసం తినే నువ్వు మంచం ఎక్కుతున్నావు కదని అది వేస్ట్ కదా. మనం చదువుకున్న వాళ్ళం ఇట్లా ఆలోచించడం కరెక్ట్ కదా అని ఇట్లా కొంత కన్వర్సేషన్ వచ్చినప్పుడు వస్తుంటుంది. ఇప్పుడు మీరు అందరికీ ప్రతి ఒక్కరికి మీదైన వేలో సైంటిఫిక్ వే, స్పిరిచువల్ వే చెప్తున్నారు కదా, అలా విని మారిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. ఇప్పుడు నా స్టూడెంట్సే నేను ఇప్పుడు 7 years అవుతుంది టీచింగ్లో కంటిన్యూ అవ్వబట్టి, మినిమం ప్రతి బ్యాచ్కి ఒకళ్ళిద్దరు కంపల్సరీ మారుతారు. అందరు వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడికి ఒక పేరెంట్ కూడా వచ్చాడు, నేను గర్ల్స్ స్కూల్లో చేసినప్పుడు
గర్ల్స్ స్కూల్లో కూడా అంతే. నేను ఇట్లా సైంటిఫికల్గా చెప్పినప్పుడు, అరే చిన్న మీరు ఏం తింటున్నారా, ఇవాళ చికెన్ కదా, ప్రతి బుధవారం చికెన్ ఉంటుంది కదా మన గురుకులాలల్లో, ఇవాళ ఏం తిన్నారా, చికెన్ సార్, చాలా బలం కదా, బలం అని అంటారు. అరే అది శవం కదరా అంటే, ఎట్లా శవం సార్, మనం మనిషి చచ్చిపోతే ఎడవాడేస్తారా, శ్మశాన వాటికలు వేస్తారు, మరి దాన్ని కూడా చంపి తింటున్నారు కదా, చంపిన తర్వాత ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా ఏదైనా శవంగా మారిపోద్ది కదా, మరి నువ్వు తిన్నది శవం కదా అని ఇట్లా చెప్పేసరికి అది చనిపోయిన తర్వాత కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుపుతుంది, విషపూరితమైన వాయువులను విడుదల చేస్తుంది అని సైంటిఫికల్గా చెప్పిన తర్వాత అందరూ ఇవాళ మేము మాంసం తినం అని అంటుంటే హాస్టల్లో ప్రిన్సిపాల్ సైన్స్ టీచర్లు ఉండి మీరు పేరెంట్స్ దగ్గరికి పోయి లెటర్లు రాయించుకరారు అని అంటే వాడు ఇంటికి పోలేడు, లెటర్ రాయించుకరారు. ఇది ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది ఇప్పుడు ప్రతి స్కూళ్ళల్లో. మీరు టీచర్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోయి చెప్పడం వల్ల పెద్ద సాహసం చేస్తున్నారు. చాలా పెద్ద సాహసము. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ ఇది. ఫుడ్ మీద ఈ ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ ఫుడ్ మీద నడుస్తుంది ఇప్పుడున్నటువంటి. అంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్న ప్రకారం ప్రతి రోజు ఎగ్గు ఉంటుంది గురుకులాలలో, ప్లస్ ప్రతి బుధవారం చికెన్ ఉంటుంది, 15 రోజులకు ఒకసారి మటన్ ఉంటుంది. దానికి అన్నిటికీ టెండర్లు, అదొక పెద్ద వ్యాపారము. వాడు ఏ క్వాలిటీ తెస్తూ క్వాలిటీ పక్కకు పెట్టి అదంతా మృతమైనటువంటి ఆహారం, శవాలను తీసుకొచ్చి తినాలి. దానికి ఫ్రెష్ అనే పేరు, ఫ్రెష్ కంపెనీలు, దానికి మా కంపెనీ గొప్ప అంటే మా కంపెనీ గొప్ప అని. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక వ్యాపార దృక్పథంతో జరుగుతుంది 100%. అంటే మనం తినడం కోసమే పెంచుతున్నారు, నిజానికి మనం తినకపోతే అవి ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు కరోనా టైంలో పిల్లలందరికీ రాగి జావ పోసిరు, మరి రక్తము ఎందుకు పోయలే, చికెన్ ఎందుకు పోయలే, గుడ్డు ఎందుకు పోయలే, అవన్నీ పడిపోతున్నాయని కొంతమంది ఏం చేసిరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఒక చికెన్ ఫెస్టివల్ పెట్టి వాళ్ళ వ్యాపారాలు పడిపోతున్నాయి అని చెప్పేసి చికెన్ ఫెస్టివల్ పెట్టి చికెన్ తినాలి అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ ఒక పెద్ద WHO సైంటిస్టులు కూడా ఇండియాని ద గ్రేట్ కంట్రీ అని అనౌన్స్ చేశారు. ఎట్లా అంటే మిల్లెట్స్ పండించడం మన దేశంలో ఒక గొప్ప కల్చర్ ఉంది. ఇది మిల్లెట్ ఇయర్. ఇప్పుడు మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి మన UNO అనౌన్స్ చేసేది 2023ని. ఎందుకు అనంటే మిల్లెట్స్ని తినడం ద్వారా ఇంత అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం, ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కువ డెత్ రేట్ జరుగుతుందని ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా ఆలోచించినాయి, ఎదురు చూసినాయి. డెత్ రేట్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, కానీ అతి తక్కువ డెత్ రేట్ భారతదేశంలో జరిగింది. చిన్న చిన్న దేశాలు కూడా ఎక్కువ డెత్ రేట్ జరిగినాయి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అనే చెప్పుకునే అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ అతి ఎక్కువగా డెత్ రేట్ జరిగినాయి. చైనా అతి ఘోరమైన డెత్ రేట్ మొన్నటి వరకు కూడా. కారణం ఏంటంటే అక్కడ మాంసం ఎక్కువ తింటారు వాళ్ళు. ఇప్పుడు పీతలు కానీ, చిన్న చిన్న జల్లలు, ఎండ్రికాయలు కానీ. ఇప్పుడు అంటే ఇండియాని ఏమనుకున్నారు, ఇండియాలో ఎక్కువ డెత్ జరుగుతుంది అనుకున్నారు. జరగలేదు. ఎందుకు జరగలేదు అని వాళ్ళు కనుక రీసెర్చ్ చేస్తే ఇక్కడ వాళ్ళ ఫుడ్ కల్చర్ ఇక్కడ ఉండేటువంటి మోర్ దెన్ 70% అంతా పల్లెటూర్లు ఉంటాయి భారతదేశంలో. ఈ పల్లెటూర్లలో ఎక్కువగా మిల్లెట్స్ పండిస్తారు. ఈ మిల్లెట్స్ వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాట్ ఈజ్ మిల్లెట్ అనేటువంటి రీసెర్చ్ చేస్తే దీంట్లో ఉన్నంత గొప్ప శక్తి ఫుడ్ దేంట్లో లేదు. సో ఆ విధంగా మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ అని పెట్టారు. మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి UNO అనౌన్స్ చేసింది. సో మిల్లెట్స్ తింటే అన్ని పోషకాలు అందులో ఉన్నాయని కూడా అనౌన్స్ అయిపోయింది. ఇంకా ఏది అవసరం లేదని ప్రూవ్డ్. సో అల్టిమేట్ విషయాలు చెప్పారు. మరి చివరగా మీ సందేశం ఏంటి మన ప్రేక్షకులకి? నా సందేశం ఏంటంటే మనం ఇకనైనా ఎవాల్యుయేషన్ అంటే పరిణామ క్రమం చెందాలి. మానవుడు భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అనుకుంటే 1,00,000 సంవత్సరాల క్రితం మనిషి ఆవిర్భవించి ఏ విధంగానైతే ఒక కోతి జాతి నుంచి ఈరోజు మనం చూస్తున్నటువంటి మానవుడిగా ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చాడో, మనం తినేటువంటి ఆహారము, మన పూర్వీకులు తిన్నటువంటి ఆహారం గొప్పది, దాన్ని విదేశీ కల్చర్లో పడి మనం మర్చిపోయినాం. తిరిగి గో బ్యాక్ టు అవర్ కల్చర్. సో గో బ్యాక్ టు అవర్ నేచర్. మన ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఫుడ్ విధానానికి, ఆహార విధానానికి వస్తే మానవుడు ఎలాంటి రోగాలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ప్రకృతిని విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రకృతి ఆహారమే శాకాహారము. శాకాహారం వైపు వస్తే అందరూ బాగుంటారు, అలాగే ప్రకృతి కూడా బాగుంటుంది అనేటువంటిది మన PMC ప్రేక్షకులందరికీ నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్. విన్నాం కదా, వారు నుంచి నరికేటువంటి కుటుంబంలో జన్మించి అందులో నుంచి ఒక రివల్యూషనిస్ట్గా ఎదిగారు. శాకాహారం యొక్క విశిష్టత ఎంత అద్భుతంగా చెప్పారు మిత్రులారా. మన భారతదేశం కల్చర్ ఏంటి ఒకసారి ఆలోచిస్తే మన కల్చర్ అది కాదు.
ఈ టెక్నో కల్చర్ అన్ని కల్చర్లు కలిపి అది అందరం మనం ఓన్ చేసుకున్నాం తప్ప మన కల్చర్ కాదు. మన కల్చర్ అంతా సహజ సిద్ధంగా జీవించే తినేటువంటి శాకాహారమే. కాబట్టి మిత్రులారా, అందరం శాకాహారులుగా మారి అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.